ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండాలి. ఏ దినము? ప్రభు వచ్చే దినము. ప్రభుని అడిగితే ఎప్పుడు వస్తావు ప్రభువా అని శిష్యులు అడిగితే అది తండ్రి స్వాధీనంలో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఏమంటారు? నాకు తెలుసులే, ఏదైనా చెప్తే నాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్వద్దు అనేటువంటి జనాలు తయారయ్యారు. ప్రభు ఏం చెప్పాడు? మీరు ఎప్పుడు వస్తారు ప్రభా తిరిగి అంటే అది నా స్వాధీనంలో లేదు. ఎవరి స్వాధీనంలో ఉంది? తండ్రి స్వాధీనంలో ఉన్నది. కాబట్టి మనం మెలకుగా ఉండాలి. మీరు మత్తులై ఉండకుడి. మత్తయి సువార్త 26:38 కూడా మనం చూద్దాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నుంచి నాతో కూడా ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. పేతురు యహాలను అక్కడ పెట్టాడు. నా ప్రాణం బాగా దుఃఖపడుతుంది, ఇది చివరి గడియలు, నన్నేనో శ్రమపరుచుకుంటున్నాను. మీరు నిద్రపోకండి, నా కోసం ఒక్క క్షణమైనా మీరు మేలుకొని ఉండలేరా? ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఇక్కడ నుంచి నాతో కూడా మెలకుగా ఉండుడి. అది మనతో కూడా చెప్తున్నాడు. ఈ మాట మనకు తెలిసింది, మెలకుగా ఉండాలనే మాట మనకు తెలిసింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. నిద్రమత్తుతో కదా, ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు, అది మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయుడి. అది ఇప్పుడు చూడండి, మెలకుగా ఉండి మనం చదువుకుంటే పరీక్షలు కరెక్ట్గా రాతాం కదా. మెలకుగా ఉండి మనం సిద్ధపాటు చేస్తే ఏం చేస్తాము? దేనికి టెన్షన్ పడం. మెలకుగా ఉండి మనం ప్రార్థన చేస్తే ప్రభు వచ్చేటప్పటికి మనము టెన్షన్ పడము.